నమస్తే అండి, మీ సతీష్. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దైవాలగూడలో దారుణం జరిగింది. తెల్లవారక ముందే దేశమంతా ఉలిక్కిపడింది. దైవాలగూడలో రాజ్ కుమార్ అనే ఓ సైకోపాత్ కత్తి దూశాడు. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు, ఒక మైనర్ సహా ఆరుగురిని పొట్టన పెట్టుకున్నాడు. శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి 1 గంట మధ్యలో ఈ దారుణకాండ జరిగింది. తప్పు చేయడంతో పోక్సో కేసులో జైలుకు పంపించారు అనే కక్షతో జైలు నుంచి బయలుపోయి వచ్చి ఈ అరాచకానికైతే పాల్పడ్డాడు. దైవాలగూడ గ్రామానికి చెందిన 35 ఏళ్ల రాజ్ కుమార్ గత మే నెలలో ఓ బాలికను లైంగికంగా వేధించాడు. దీంతో ఆమె బంధువులు ఫిర్యాదు మేరకు వీడిపై మే 16న షాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు అయితే నమోదైంది. ఈ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన రాజ్ కుమార్ తిరిగి బెయిల్పై తాజాగా బయటకు వచ్చాడు. తనపై కేసు పెట్టి జైలుకు పంపించిన వాళ్ళను ఎవరిని వదిలిపెట్టకూడదని ఓ సైకోలా మారిపోయాడు. ఊరిలోకి వచ్చి రాగానే ఉన్మాదంతో ఊగిపోయి దొరికిన వాళ్ళను దొరికినట్లు నరికి చంపేశాడు. కేవలం 2 గంటల వ్యవధిలో దైవాలగూడలో ఒళ్ళు గగురు పొడిచేలా నరమేధానికి పాల్పడ్డాడు. సరిగ్గా రాత్రి 11 గంటల సమయంలో తనపై కేసు పెట్టిన మైనర్ బాలిక ఇంటికి వెళ్ళాడు. ఆ బాలికతో మాట్లాడే పని ఉంది రా అంటూ బయటికి పిలిచి లాక్కుపోయేదానికి ప్రయత్నం అయితే చేశాడు. దీంతో ఆమె తల్లి నాన్నమ్మ అడ్డుకున్నారు. ఏదైనా ఉంటే ఉదయం పెద్దల సమక్షంలో మాట్లాడుకుందాం, ఇప్పుడు దయచేసి వెళ్ళిపో అని కాళ్ళ వేళ్ళప్పుడు బతిమలాడారు. వాడి పశు బలాన్ని అడ్డుకోవడానికి శత విధాలా ప్రయత్నించారు. కానీ వాడు వాళ్ళ మాట వినలేదు. ఇప్పుడే మాట్లాడి పంపేస్తా అంటూ వాళ్ళను నెట్టేసి ఆమెను బలవంతంగా లాక్కుపోయాడు. కారులో పడేసి 3 కిలోమీటర్ల వరకు తీసుకుపోయి అక్కడ అత్యంత దారుణంగా నరికి చంపేశాడు. అయినా వాడి ఉన్మాదం తీరలేదు. మళ్ళీ కారులో బాలిక ఇంటికి వచ్చాడు. ఆమె అమ్మతో పాటు నాన్నమ్మను కూడా వెతికి మరీ అత్యంత దారుణంగా కత్తితో నరికి చంపేశాడు. ఆ తర్వాత అర్ధరాత్రి తన ఇంటికి ఫోన్ చేసి భార్యతో మాట్లాడాడు. ఒకే ఒక్కసారి పిల్లలను చూస్తాను, ఇంటికి వస్తాను అంటూ బతిమలాడాడు. కానీ అప్పటికే భూ తగాదాల కేసులు, ఈ పోక్సో కేసుతో జైలుకు వెళ్ళడం, వీడి దూకుడు మనస్తత్వం ఆమె విసిగిపోయి ఉంది. ఇంటికి రాకు, ససేమెరా వద్దు అని కూడా చెప్పేసింది. కానీ పిల్లలను చూస్తాను, ఒకే ఒక్కసారి చూస్తానంటూ బతిమలాడడంతో ఆమె సరేనంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అప్పటికే ఈ సైకోగాడు 3 చంపేసిన విషయం ఆమెకు తెలియదు పాపం. అదే ఆమె పాలిట, ఆమె పిల్లల పాలిట శాపంగా మారిపోయింది. పిల్లలను చూస్తాను ఒకే ఒక్కసారి అంటూ పదే బతిమలాడడంతో ఎమోషనల్గా మాట్లాడేసరికి ఆమె కరిగిపోయి పోనీలే అని జాలిపడింది. సరే వచ్చి ఒక్కసారి చూసిపో, ఇక్కడ ఉండకు, వెంటనే వెళ్ళిపో అని కూడా కరాఖండిగా చెప్పింది. ఆమెను 7 ఏళ్ల క్రితం ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే ఈ రాక్షసుడు భార్యపై కత్తితో దాడి చేశాడు. ఊహించని పరిణామంతో ఆమె ప్రాణాలు కాపాడుకోవడానికి వీధిలోకి పరుగులు తీసింది. కానీ ఆమెను ఈడ్చుకు వచ్చి మరీ ఇంట్లో నరికి చంపేశాడు. ఆ తర్వాత ఏ పాపం తెలియని గాఢ నిద్రలో ఉన్న 3 ఏళ్ల కొడుకు, 2 ఏళ్ల కూతురిని కూడా చంపేశాడు. మాత్రం దయా జాలి లేకుండా వాళ్ళ గొంతు కోసేశాడు. మొత్తం 3 ప్లేసుల్లో ఈ హత్యలు జరిగి మొదట మైనర్ బాలిక అయిన బాధితురాలి ఇంట్లోకి రాత్రి 11 గంటల సమయంలో వెళ్ళాడు. అక్కడ నుంచి ఆమెను కారులో నగరకుంట దగ్గరికి తీసుకుపోయి ఆ చెరువు దగ్గరైతే హత్య చేశాడు. తర్వాత మళ్ళీ షాబాద్లోని బాలిక ఇంటికి వెళ్ళి అక్కడ బాధితురాలు తల్లి నాన్నమ్మను కూడా హతమార్చాడు. ఆ తర్వాత తన ఇంటికి వెళ్ళి తన భార్య పిల్లలను చంపేశాడు. కేవలం 2 గంటల్లో 6గురిని అత్యంత పాశవికంగా హతమార్చాడు. తర్వాత వీడు తన తండ్రికి ఫోన్ చేసి ఒకచోట 3, మరోచోట 3 చంపేశాను, నేను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి పారిపోయాడు. రాజ్ కుమార్ తండ్రి వెంటనే పోలీసులకి ఈ విషయం అయితే చెప్పాడు. వెంటనే పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్స్తో ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడి రాజ్ కుమార్పై గత నెల మే 16న పోక్సో కేసు నమోదైందని, తర్వాత జైలుకు కూడా వెళ్ళాడని సిపి తరుణ్ జోషి తెలిపారు. అనంతరం జైలుకు వెళ్ళి బెయిల్పై బయటకు వచ్చాడని కూడా ఆయన చెప్పారు. అతనికి 2-3 సార్లు పోలీసులు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారని, రాజ్ కుమార్ మానసిక పరిస్థితి అసలు ఏమాత్రం సరిగా లేదంటూ కూడా సిపి అయితే చెప్పారు. అతనికి బెట్టింగు, గ్యాంబ్లింగ్ సహా అనేక దురలవాట్లు ఉన్నాయంటూ ఆయన అయితే వివరించారు. ఈ సైకోపై పోక్సో కేసు నమోదవ్వడానికి కారణం కూడా ఏంటంటే 6 నెలలుగా ఆ మైనర్ బాలికను ప్రేమ పేరుతో వీడు వేధిస్తున్నాడు.
తనతో మాట్లాడాలని, కలవాలని నిత్యం వెంటపడేవాడు. ఆమె దూరం పెడుతున్నా భయపెట్టి మరి తనకు లొంగిపోవాలని బలవంతం చేసేవాడు. శంషాబాద్లో కాలేజీకి వెళ్ళేటప్పుడు, కాలేజీ నుంచి వచ్చేటప్పుడు రాజ్ కుమార్ వేధింపులు మరీ మితిమీరిపోయాయి. రోజు ఆమెను ఫాలో అవుతూ తీవ్రంగా ఇబ్బంది పెట్టేవాడు. దీంతో వీడి ఉన్మాద చేష్టలు భరించలేక ఆమె తల్లి అమ్మాయికి కాలేజీ కూడా పంపడం కూడా మానిపించేసింది. ఈ మధ్య పరీక్షల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పరీక్షలు రాసి వస్తుందని పంపించింది. ఆ విషయం తెలిసిన రాజ్ కుమార్ పరీక్ష హాల్ వద్ద కూడా చేరుకుని ఆమెను ఇబ్బంది పెట్టేవాడు. ఈ విషయం ఆమె బాలికి తల్లికి తెలియడంతో కూతురిని వీడి బారి నుంచి కాపాడుకోవడానికి దగ్గరుండి పరీక్షలకు తీసుకొచ్చేది. ఎగ్జామ్ హాల్ వద్ద కూడా ఆమె కాపలాగా ఉండేది. అయినా సరే బరి తెగించిన ఈ రాజ్ కుమార్ ఆమెను ఆ ఎగ్జామ్ హాల్ నుంచి తీసుకుపోయేదానికి కూడా అందరూ చూస్తుండగానే లాక్కుపోయేందుకు కూడా ప్రయత్నించేవాడు. ఆ టైంలో బాలిక తీవ్రంగా పెనుగులాడడం, ఆమె తల్లి కూడా అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది. అయినా సరే వీడు పశు బలంతో వాళ్ళపై తిరిగి దాడి చేసి బెదిరింపులకు దిగేవాడు. ఈ సందర్భంలోనే వాడు ఒక షాకింగ్ నిజం కూడా బయటపెట్టాడు. ఈ బాలిక తండ్రి కొన్నాళ్ళ కిందట ఫుల్లుగా మద్యం తాగి చనిపోయాడు. అయితే ఆ చావుకు కూడా తానే కారణమంటూ ఈ సైకోగాడు అయితే బయట పెట్టేశాడు. గతంలో నీ తండ్రికి ఫుల్గా మద్యం తాగించి హార్ట్ అటాక్తో చనిపోయాడని చెప్పి నమ్మించేసినట్లే మిమ్మల్ని కూడా చంపేస్తా, మీ అయ్యని చంపేస్తే ఎవరేం పీకారు అంటూ వాడి నోటితో వాడే ఈ విషయాన్ని బయట పెట్టాడు. ఆమె తండ్రిని కూడా పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు చెప్పుకొచ్చాడు. అయితే వీళ్ళంతా కూడా వాడు చెప్పింది నమ్మేశారు. ఫస్ట్ మితిమీరి మద్యం తాగి ప్రాణాలు కోల్పోయాడు, హార్ట్ అటాక్ వచ్చిందని అంతవరకు అనుకున్న ఆ బాలిక కుటుంబానికి పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్య అని వీడు చెప్పడంతో భయపడిపోయారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకు తెగించిన వాడు ఇప్పుడు తనను కూడా హతమారుస్తానని తీవ్రంగా హెచ్చరించడంతో ప్రాణ భయంతో తమను కాపాడేలే అంటూ ఆ బాలిక తల్లి అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వీడిపై పోక్సో కేసు నమోదైంది. జైలుకు పంపిస్తే బెయిల్పై బయటకు వచ్చాడు. వచ్చి రాగానే అత్యంత దారుణంగా ఆ బాలిక ఆమె తల్లి నాన్నమ్మను కూడా చంపేశాడు. తన భార్య పిల్లలను ఎందుకు చంపాడు అనేది ఇప్పుడు అందరికీ ఉన్న అతిపెద్ద సందేహం. కానీ దీనికి కారణం కూడా ఉంది. వాడు చేసే అకృత్యాలను భరించలేక వాడి భార్య దూరంగా ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నన్ను, నా పిల్లలను దూరంగా పెట్టి ఒక మైనర్ బాలిక నచ్చిందంటూ ఆమె వెంట పడడం, లొంగిపోవాలని వేధించడం, జైలుకి పోవడం ఇవన్నీ ఆవిడ చూసి భరించలేకపోతా ఉంది. ఆ కుటుంబ పరువు పోయి బతుకుతున్నారు. దీంతో అతన్ని దూరంగా పెట్టడంతో వాళ్ళపై కూడా పగ పెంచుకున్నాడు. అందుకే భార్యను బతిమలాడి మరీ ఇంటికి వెళ్ళి అత్యంత కసిగా ఆమెను కూడా చంపేశాడు. అలాగే పిల్లలను కూడా వదలకుండా నిద్రలో ఉండగానే దాడి చేసి హతమార్చాడు. వీడు ఒక సైకోపాత్లా మారిపోయి తనకు అడ్డు వచ్చే ఎవ్వరిని వదిలిపెట్టేదే లేదంటూ జైలు నుంచి రాగానే ఇలా ఈ దారుణ హత్యలకైతే దిగాడు. అయితే వీటితో పాటు గతంలో కూడా రాజ్ కుమార్పై కేసులు ఉన్నాయి. భూ తగాదా విషయంలో 2 వ్యక్తులను తీవ్రంగా కొట్టి చంపేస్తాను అంటూ బెదిరించడం, వాళ్ళు కూడా కంప్లైంట్ చేయడంతో కేసులు నమోదు చేశారు. ఇలాంటి నేర చరిత్ర ఉన్న వీడు ఇప్పుడు ఏకంగా 6 ప్రాణాలు తీసేశాడు. అయితే నిందితుడిని వెంటనే తమకు అప్పగించాలని మృతుల బంధువులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తూ షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానంటూ చెప్పి వీడు పరారయ్యాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న వీడి కోసం 7 పోలీస్ టీమ్స్ ముమ్మరంగా గాలిస్తున్నాయి అనేది సిపి తరుణ్ జోషి వెల్లడించారు. చనిపోయిన మృతుల్లో 65 ఏళ్ల వయసు నుంచి 2 ఏళ్ల వరకు ఉన్నారు. అయితే పోలీసుల దర్యాప్తులో ఒక దిగ్భ్రాంతికరమైన విషయం ఇప్పుడు బయటపడింది. అదేమంటే ఈ బాలికను హతమార్చిన ప్లేస్లో ఒకదాని మీద ఒకటి 7 ఇటుకలైతే అమర్చాడు. తాను చేసే హత్యలకు సింబాలిక్గా ఇవి పెట్టాడు ఏంటి. గతంలో ఆ బాలిక తండ్రిని కూడా హతమార్చేశాను అని చెప్పాడు కదా. ఆ ఒకటితో పాటు ఇప్పుడు 6గురిని హతమార్చడానికి సిద్ధమైపోయి ఉన్నాడు కనుక ఈ 7 హత్యలకి సింబాలిక్గా తను ఇట్లా అమర్చాడా ఏంటి, అసలు అతని మైండ్ సెట్ ఏమై ఉంటుందనే కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే వీడన్నింటికి తెగించేసి ఇలా మారణ హోమానికి పాల్పడ్డాడనే విషయం అర్థమవుతుంది. ఇప్పుడు వాడు ఎక్కడైనా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని కూడా పోలీసులు భావిస్తున్నారు. వాడి తండ్రిని అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం వాడి కోసం ఒక 7 టీమ్స్ అయితే ముమ్మరంగా గాలిస్తున్నాయి. వీడు బతికి ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడికి మరణశిక్ష పడడం ఖాయం. అది కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వీడికి వీలైనంత త్వరగా శిక్ష ఖరారు చేయాలి. ఎందుకంటే ఇలాంటి దారుణమైన మెంటాలిటీ ఉన్నవాడికి ఈ భూమి మీద ఒక్క క్షణం కూడా బతికేందుకు అర్హత లేదు. మరి మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, అప్డేట్స్ కోసం న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.